సార్ నమస్తే సార్. వెంకటేష్ బాబు గారు ఎలా ఉన్నారు? బాగానే ఉన్నాం సార్. ఎలా నడుస్తుంది సార్ చీరాల మీ? బ్రహ్మాండంగా ఉంది. అందరూ కూడా సహకరిస్తూ ఉన్నారు, ముఖ్యంగా ప్రజలు కూడా సహకరిస్తూ ఉన్నారు. బ్రహ్మాండంగా నడుస్తుంది సార్. లాస్ట్ టైం మీరు కంటెస్ట్ చేశారు, ఈసారి ఎందుకు కంటెస్ట్ చేయలేకపోతున్నారు? ఎందుకంటే ఇప్పుడు నాన్నగారికి సీఎం గారు అవకాశం ఇచ్చారు. మా ఇద్దరు ఎవరైనా ఒకటే, ఆయన కానీ నేను కానీ. సో అందుకనే ఈసారి నాన్నగారి పేరు ఉంది కాబట్టి, కుటుంబం నుంచి ఒకరు ఉండాలి కాబట్టి ఆయన ఉన్నారు. నెక్స్ట్ టైం ఏమైనా అవకాశం ఉంటే అప్పుడు చూద్దాం. సరే, ఇప్పుడు మన చీరాల నియోజకవర్గం చేసుకుంటే ఆమంచి కృష్ణమోహన్ మన టీడీపీ పార్టీ నుంచి గెలిచి వేరే పార్టీకి వెళ్ళిపోయారు, టీడీపీ పార్టీకి. సో క్యాడర్ అటు వెళ్ళిపోయారు అనుకోవచ్చా సార్ మనం? క్యాడర్ అటు వెళ్ళిపోయారని మనం అనుకోవడానికి అసలు 1% కూడా స్కోప్ లేదు. ఆయన వేరే పార్టీ నుంచి వచ్చాడు, వాళ్ళ క్యాడర్ని తెచ్చుకున్నాడు, వాళ్ళ క్యాడర్కి పని చేసుకున్నాడు. తెలుగుదేశం పార్టీ క్యాడర్ని తొక్కిపడేశాడు, మళ్ళీ వాళ్ళ క్యాడర్ని తీసుకొని బయటికి వెళ్ళారు. ఇది జగమైన సత్యం. మీరు అందరూ కూడా కనుక్కోండి. జనాలు క్యాడరు ఏ విధంగా ఉన్నారు, వాళ్ళు ఎంత ఇబ్బంది అవుతుందని చెప్పి ఎన్నిసార్లు మన ముఖ్యమంత్రి గారు ఫిర్యాదు చేయడం జరిగింది. ఇవన్నీ కూడా తెలుసు కాబట్టి క్యాడర్ ఎవరికి కూడా ఆయన వెనకాల వెళ్ళిన దాఖలు ఎవడు కూడా లేడు. ఇంకా చెప్పాలంటే ఈయన వైఎస్ఆర్కి వెళ్ళినాక వైఎస్ఆర్ నుంచి కూడా అందరూ తెలుగుదేశం పార్టీకి ఎక్కువ అధికంగా రావడం మొదలైంది. సంతోషం. ఆయన వెళ్ళిపోవడం చాలా తెలుగుదేశం పార్టీకి శుభసూచకం ఇక్కడ. అంటే ఇప్పుడు అభివృద్ధి మీ పార్టీ నుండి అభివృద్ధి చేసుకుని వెళ్ళిపోవడం అంటే ఆయనకే మైలేజ్ వచ్చి ఉండొచ్చు కదా బ్రదర్? అంటే పార్టీ నుంచి అభివృద్ధి చేస్తే పర్లేదు, కానీ అతని అభివృద్ధి గురించి అతను వెళ్ళాడు. అతని పర్సనల్ అభివృద్ధి, పార్టీ అభివృద్ధి కాదు, ప్రజల అభివృద్ధి కాదు. అతను పర్సనల్గా అతను బెనిఫిట్ అవుతూ ఆయనకు కావాల్సినట్టు చేసుకుని వెళ్ళారు కాబట్టి ఆయన వ్యక్తిగతం అది. స్వార్థంగా అతని పని అతను చేసుకున్నాడు, కానీ జనాలకు కూడా పనిచేసింది ఏం లేదు. ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి గారి దృష్టిలో ఉన్నాయి. అందుకనే గట్టిగా పనిచేయాలా, నువ్వు జనాలకి పనిచేయాలా, కార్యకర్తలకు పనిచేయాలా, సామాన్య ప్రజలను ఇబ్బంది పెట్టకూడదని అన్నందుకే ఆయన కావాలని చెప్పి పార్టీ నుంచి వెళ్ళిపోయారు. సార్, ఇప్పుడు మేము ఒక పబ్లిక్ టాక్ తీసుకున్నాం సార్. మార్కెట్లో అక్కడ దగ్గర ఉన్న మార్కెట్లో తీసుకుంటే 10 మందిలో 8 మంది మాకు మల్ల కర్ణం బలరాం గారే కావాలి అన్నారు. ఎందుకు సార్ అంత నేమ్ రావడానికి కారణం ఏమి ఉండొచ్చు సార్ డాడీకి? అంటే ఆయన మొదటి నుంచి కూడా చీరాల నుంచి రాజకీయం మొదలైంది. మళ్ళీ రావాలా అనే మాట కాదు, కానీ కర్ణం బలరాం గారు రావాలనే మాట అని ఉంటారు. ఎందుకంటే మొదటిసారి మనం చీరాల నుంచి పోటీ చేయటం అదేంటంటే ఇంతకుముందు ఆయన యంగ్స్టర్గా ఉన్నప్పటి నుంచి కూడా ఇక్కడ అలవాటు అయినాయి. సో అందరు అప్పటి నుంచి బంధాలు ఉన్నాయి, సంబంధాలు ఉన్నాయి, ఫ్రెండ్స్ ఉన్నారు, అన్ని వర్గాల నుంచి స్నేహితులు ఉన్నారు. బికాజ్ కొంచెం రాజకీయంగా గ్యాప్ అయితే తీసుకున్నారు కదా సార్ ఈ మధ్య కాలంలో సార్? గ్యాప్ అంటే వేరే కాన్స్టిట్యున్సీలోనే ఉన్నాం, కానీ చీరాల నుంచి మనకి ఎప్పుడు ప్రాతినిధ్యం ఏం లేదు కదా. అది గ్యాప్ అని మనం ఎలా అనుకుంటాం? కానీ ఇప్పుడు చీరాల నుంచి అయితే కంటెస్ట్ చేయబోతుంది కదా సార్, లాంగ్ టైము కొత్తది. మళ్ళీ అప్పుడు ఉన్నట్టు ఊపు మళ్ళీ ఉండగలుగుతా సార్? అప్పుడు కన్నా ఎక్కువ ఉంటుంది అనుకుంటున్నాను నేను. అంటే ఏ విషయాలు మీరు తీసుకొని అనుకుంటున్నారు సార్ దాన్ని? డెఫినెట్గా. ఎందుకంటే ఒక మనిషి ఇక్కడ నుంచి అన్యాయం చేసి వెళ్ళిపోయాడు, ఆ కసి జనాల్లో ఉంది. రెండోది పార్టీని గెలిపించాలని మహిళలు అందరూ అనుకుంటున్నారు, యువకులందరూ కూడా, నీలాంటి వయసు ఉన్న వారు అందరూ కూడా నిరుద్యోగ భృతి కావచ్చు, లేదంటే ఇండస్ట్రియల్ నుంచి వచ్చే జాబ్ ప్లేస్మెంట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా చూస్తూ ఉన్నారు పరిపాలన ఎలా ఉందనేది. మళ్ళీ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు అయితేనే రాష్ట్రం బాగుపడిద్దని ఎక్కువ మంది నమ్ముతున్నారు. అందుకని తప్పకుండా ఈరోజు చీరాల్లో డెఫినెట్గా మంచి మెజార్టీతో గెలవబోతున్నాం. సార్, మీరు ఏ పథకాలతోటి మీరు ముందుకెళ్తాం సార్ ప్రచారంలోకి? పెన్షన్ సిస్టమ్ ఉంది, 2200 నుంచి 2000 చేసాం. ఇంకా దాన్ని రేపు ఫ్యూచర్ కూడా పెరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సీఎం గారు కూడా చెప్పున్నారు. అదేవిధంగా డ్వాక్రా మహిళలకి అందరూ కూడా వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్లో అమౌంట్ కూడా జమ చేయడం జరిగింది. అదేవిధంగా బీసీలు ఉన్నారు, వాళ్ళందరికీ కూడా సపరేట్ ఈ కార్పొరేషన్స్ అన్నీ పెట్టడం జరిగింది. అనేక మందికి పెన్షన్లు కూడా ఇక్కడ వేవర్స్కి కానివ్వండి, మిగతా అందరికి కూడా వాళ్ళకి బాగా లబ్ధి చేకూరే విధంగా మిగతా ఆర్గనైజేషన్స్ కూడా ఉన్నాయి. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్స్, అదేవిధంగా ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్స్. సో ప్రతి సెక్టార్లో అన్ని కార్పొరేషన్స్ పెట్టా ఉన్నారు. వైశ్య కార్పొరేషన్ పెట్టా ఉన్నారు. ఈరోజు చెప్పాలంటే మన నాయుడు కమిటీ వీళ్ళందరూ కూడా కార్పొరేషన్ పెట్టారు, కాపు కార్పొరేషన్స్ ఇవన్నీ కూడా. సో ఇవన్నీ కూడా సొంతంగా ముఖ్యమంత్రి గారు ఆలోచించి ప్రతి కమ్యూనిటీ కూడా పైకి రావాలా, చైతన్యవంతం చేయాలా. పేదవాళ్ళకి అంటే అందరూ అలా ఉంటారని నేను అనుకోను, పేదవారికి ప్రభుత్వం నుంచి ఎంతో కొంత సహాయం చేయాలని ఒక మంచి ఆలోచనతో ముందుకెళ్తూ ఉన్నప్పుడు తప్పకుండా ప్రతి ఒక్క బడుగు బలహీన వర్గాలందరూ, అదేవిధంగా ఉద్యోగస్తులందరూ, అదేవిధంగా వ్యాపారస్తులు, అదేవిధంగా కింద లెవెల్లో ఉన్న ఫిషర్మెన్ కమ్యూనిటీ నుంచి పై లెవెల్లో ఉన్న అందరి వరకు ప్రతి ఒక్కరు కూడా తెలుగుదేశం పార్టీకి మద్దతు తెలుపుతూ ఉన్నారు. ఒక విషయం తీసుకుంటే మీరు అన్నట్టు పెన్షన్లు అని కానీ డ్వాక్రా కానీ పెన్షన్ కానీ 2000 అది గత 3 నెలల నుంచి పెంచినారు, అంతకుముందు 4 సంవత్సరాల నుంచి ఏమైందని చెప్పేసి ప్రతిపక్షం కానీ ఈవెన్ జనాలు కూడా అడుగుతున్నారు సార్. వాస్తవంగా మేము ప్రజల మా తరపు నుంచి మేము పబ్లిక్ వాయిస్ తీసుకున్నప్పుడు అదే అడుగుతున్నాం సార్. కొంతమందిలో ఈ విషయం ఏంటంటే గత 3 నెలల నుంచి పెంచడం ఏంటంటే నిరుద్యోగ భూమి కూడా అదే
అది వాళ్ళకి డిసెంబర్ నుంచే ఇస్తున్నారు, అంతకుముందు ఏమైంది అనేది. డ్వాక్రాకి సంబంధించి ఒకటే విడత రిలీజ్ చేసినారు అంటారు సార్ జనాలు, దానిపై మీ స్పందన సార్? ఇప్పుడు పెన్షన్ మనం 200 నుంచి 2000 చేస్తాం ఎప్పుడు చెప్పాం? 1000 రూపాయలు చేస్తామని చెప్పాం. 1000 రూపాయలు వెంటనే చేసాం. దాని తర్వాత 2000 చేస్తామని చెప్పాం, 2000 చేసాం. సో ఇవన్నీ మనం చెప్పినాక వెంటనే ఇంప్లిమెంట్ చేస్తున్నాం. మనం ఎప్పుడో చెప్పి ఇప్పుడు ఇంప్లిమెంట్ చేయట్లా. అదే ఎలక్షన్ ముందే ఎందుకు చెప్పడం కారణం ఏంటి అంటున్నారు సార్? ఎలక్షన్ ముందంటే సిస్టమ్ అలా ఉంది. తప్పకుండా మన పేద ప్రజలకి మనం అందుబాటులో ఉండి అందరికి ఇచ్చేయాలనేది ఆలోచన అందరికీ ఉంది కాబట్టి ఒక మంచి ఆలోచనతో ముందుకెళ్తా ఉన్నాం. ఒకసారి చివరిగా యాజ్ ఎ సన్గా మీరు మీ ఫాదర్కి ఎందుకు ఓటు వేయాలని చెప్పాలనుకుంటున్నారు సార్ కర్ణం బలరాం గారికి? ఒక మంచి వ్యక్తి కాబట్టి. అంతేనా సార్? థ్యాంక్ యూ.